షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లా అండ్ ఆర్డర్. సమస్యలు ఉన్న వాళ్ళు కోర్టులకు వెళ్తూ ఉంటారు. మరి ఆ కోర్టులలో ఎవరి సమస్యకు సంబంధించిన వాళ్లే వాదించుకోవచ్చా, ఏ విధంగా, ఈ విషయం గురించి కూడా మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు డిస్ట్రిక్ట్ రిటైర్డ్ జడ్జ్, అదేవిధంగా ప్రజెంట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయిన నేరెళ్ల మాల్యాద్రి గారు. నమస్కారం మాల్యాద్రి గారు. నమస్కారం. మాల్యాద్రి గారు, మామూలుగా అంటే ఎవరిదైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే పోలీస్ స్టేషన్, నెక్స్ట్ ఏదైనా సివిల్ అయితే కోర్టులకి వెళ్తుంటారు. కోర్టుకు వెళ్ళినప్పుడు అడ్వకేట్స్ కంపల్సరీ ఉండాలంటారు. లేకుండా ఎవరి కేసును వాళ్ళు వాదించుకోవచ్చు అనేది కూడా కొంతమంది అంటున్నారు. నిజమా కాదా? ఎందుకంటే డబ్బు లేని వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఉంటారు. కొంచెం కొన్ని సంవత్సరాల క్రితం మనం ఒక మూవీ కూడా చూస్తాం, పవన్ కళ్యాణ్ గారు అలాగే వెంకటేష్ గారు మూవీలో తనకి సంబంధించిన కేసును తనే వాదించుకుంటూ ఉంటుంటారు. అట్లా నిజంగా జరిగే అవకాశం ఉంటుందంటారా? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని సింపుల్గా అడిగినట్టుగా అడిగేశారు మీరు. కానీ ఇది బర్నింగ్ ఇష్యూ. ఎందుకంటే మనిషి జీవితం సమస్యల వలయం. ఆర్థికం కొన్ని, సామాజికం కొన్ని, ఇంకా అనేక ఇతర సమస్యలు అన్నమాట. ఈ సమస్యలన్నింటి విషయంలో తప్పకుండా ఒక మనిషికి కోర్టుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. కొంతమంది కోర్టుకు వెళ్తారు, కొంతమంది కోర్టుకు వెళ్లకుండా తమ సమస్యను పరిష్కారం చేసుకుంటారు. అయితే కోర్టుకు వెళ్ళినప్పుడు మెయిన్ ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, న్యాయమూర్తి అక్కడ ఉన్నప్పుడు తన కేసుని తను చెప్పుకునే అవకాశం ఇతనికి కావాలి, వాదించుకునే అవకాశం కావాలి, రాసి పెట్టే అవకాశం కావాలి. ఇలా ఒకటి రాయటం, రెండు తను చెప్పుకోవటం, మూడోది వాదించుకోవటం. ఈ మూడిట్లో నాలెడ్జ్ అనేది అది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరు ఎంత కష్టపడతారో చెప్పలేం. కొంతమంది నిష్ణాతులై ఉంటారు. తర్వాత తన సమస్య తనకు బాగా తెలుసు కాబట్టి తను బాగా చెప్పగలనని చెప్పే ఒక నమ్మకం కూడా ఉంటుంది. అయితే కొంతమంది ఇదే సమస్యని చెప్పుకోలేనప్పుడు వాళ్ళు ఒక వకీల్ ద్వారా, వాడు బాగా ఎక్స్పర్ట్ అయి ఉంటాడు, కోర్టు ప్రొసీజర్ తెలిసి ఉంటుంది, వాడి ద్వారా చేరితే మనకు త్వరితగతిన మంచి న్యాయం, తగు న్యాయం మనకు అందుతుందని భావిస్తారు. అప్పుడు వకీల్కి ఇస్తారు. వకీళ్ళలో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. వకీళ్ళల్లో సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు కొంతమంది, కోర్ట్ వైజ్ అంటే ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క టైప్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారండి. అందరు లా చేసిన వాళ్ళే. ఉదాహరణకి సుప్రీంకోర్టులో అడ్వకేట్ అనుకోండి, అక్కడ 3 రకాల కేటగిరీలు ఉంటారు. సీనియర్ అడ్వకేటు, మళ్ళా అడ్వకేట్ ఆన్ రికార్డు, మళ్ళీ జూనియర్ అడ్వకేటు, మళ్ళీ రికగ్నైజ్డ్ అడ్వకేట్స్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్. కొంతమంది ఇప్పుడు అడ్వకేట్ ఆన్ రికార్డు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి. అసలు అడ్వకేట్గా బార్ కౌన్సిల్లో ఎన్రోల్, బార్ అసోసియేషన్లో నువ్వు మెంబర్ అయ్యి ఎన్రోల్ కావాలంటే సుప్రీంకోర్టులో చాలా లెంగ్తీ ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 నెలలు పడుతుంది. హైకోర్టులో అయితే ఒక 1 మంత్ పడుతుంది. కింద కోర్టులో అయితే 1 డేలో పోయి జాయిన్ కావచ్చు అడ్వకేట్గా చేరడానికే. మరి ఇన్ని ప్రొసీజర్లు తెలిసి నువ్వు కనుక ఎక్స్పర్ట్ అయితే ఆ సబ్జెక్ట్స్లో ఎవరి కేసు వాళ్ళు వాదించుకోవచ్చు, వాళ్ళకి ఆ హక్కు ఉన్నది. కానీ కొన్ని ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్స్ ఏంటంటే, నీ కేసు నువ్వు వాదించడానికి వెళ్తావు, అక్కడ ప్రొసీజర్ నీకు తెలియదు, రాయటం తెలియదు, చెప్పడం తెలియదు, వాదించడం తెలియదు. కానీ తెలిసి నువ్వు అనుకుంటున్నావు, నువ్వేం ఎగ్జామ్స్ పాస్ కాలేదు, నువ్వేం లాయర్ కాదు. అటువంటి పరిస్థితుల్లో ఒక పరిస్థితి, జడ్జి గారు నీకు అనుమతి ఇవ్వడం లేదు, నేను ఇగో ఈ కారణం వల్ల అని రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఒక డాక్టర్ గారు, ఆయన సొంత కేసు, నా క్లయింటే ఆయన అప్రోచ్ అయ్యాడు, నా కేసు నేను బాగా ఆర్గ్యూ చేస్తానని. కోర్టు వాళ్ళు నో అని చెప్పి రిటర్న్ చేశారు. నీ వల్ల నా కాలం అంతా వ్యవధి వేస్ట్ అయిపోతుంది, మీకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి మీకు చెప్పే అవకాశం ఉన్నట్టుగా మాకు కనపడటం లేదని నో అన్నారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద మళ్ళీ మాకు ఇవ్వాల్సిందని మేము వాదిస్తున్నాం. సో అటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి కోర్టు వాళ్ళు నీకు హక్కున్నా కూడా మాకున్న టయాన్ని మేము సేవ్ చేసి ప్రజలకు అందరికీ ఇది చేయాలి కాబట్టి మీకు ఈ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి అనొచ్చు.
అదేవిధంగా ఇంకొక పరిస్థితి, ఇతని ప్రొసీజర్ తెలియక వితండవాదం చేస్తారు కొంతమంది, వాదిస్తారు, కొట్లాడతారు కోర్టులో. వకీళ్ళు కొట్లాడినా తెలివిగా ఎప్పుడు తప్పించుకోవాలో అప్పుడు తప్పించుకొని వెళ్ళిపోతారు. వీడికి అంత తెలివితేటలు ఉండవు కదా. సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంది కానీ ఏదైనా ఒక మాట అనగానే కోపం వచ్చి పెద్ద పెద్దగా అరిసి ఇట్లా ఉంటే డిస్టర్బ్ చేస్తారు. కోర్టు ప్రొసీడింగ్స్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు నీకు ఆ అధికారం లేదని చెప్పి చెప్తారన్నమాట. జనరల్గా చెప్పాలంటే ఎవరి కేసు వాళ్ళు వాదించుకోవచ్చు, జనరల్గా చెప్పేది. కానీ అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో బాబు ఇదిగో నీకు ఈ పర్మిషన్ లేదు, నువ్వు ఇది స్టాప్ చేయండి అని అడగచ్చు. ఓకే, అంటే ఏం చేసినా కూడా ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు కొంచెం అయినా నిష్ణాతులై ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా వెళ్ళటం మంచిది అనేది బెటర్ ఏమో అని. కానీ కొంతమంది ఉంటారండి ఎక్స్పర్ట్స్. మీకు కొన్ని వీడియోస్లో నేను చెప్పాను, సుప్రీంకోర్టు జడ్జిగా లా డిగ్రీ వాళ్ళని కూడా లేని వాళ్ళని కూడా అపాయింట్ చేసే అధికారం ఉన్న సిస్టమ్ మనం ఉన్నాం. చెప్పారు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో ఇంగ్లాండ్లో జరిగేది ఏంటంటే అక్కడ కోర్ట్ ఆఫ్ ఈక్విటీ ఉంది, కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. 2 రకాల కోర్టులు ఉంటాయి అక్కడ. కోర్ట్ ఆఫ్ ఈక్విటీకి ప్రాపర్టీ రైట్స్ వెళ్తాయి, ఓకే. కోర్ట్ ఆఫ్ జస్టిస్కి అదర్ రైట్స్ వెళ్తాయి. ప్రాపర్టీకి ఇచ్చినంత వాల్యూ మన లీగల్ సిస్టంలో దేనికి ఇవ్వలేదు. ఎందుకంటే ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాలి. ఆ ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేసినప్పుడు సొసైటీ డెవలప్ అవుద్ది. ఓకే, సొసైటీ డెవలప్ అయితే అందరూ ఆనందపడతారు. సో పబ్లిక్ ఇంట్రెస్ట్లో కి జస్టిస్ జరగడానికి ప్రాపర్టీకి ఎక్కువ రైట్స్ ఇచ్చి ప్రాపర్టీని ఎక్కువ ప్రొటెక్ట్ చేసేదే లీగల్ సిస్టమ్. ఓకే, ఈ లీగల్ సిస్టంలో టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇంతమంది ఇన్ని రకాల అడ్వకేట్లు ఎందుకున్నారంటే కోర్టు టయాన్ని షార్ట్ చేసి త్వరగా న్యాయాన్ని ఇచ్చేదానికోసం వీళ్ళు ఉపయోగపడతారు. అటువంటిప్పుడు ఒక వ్యక్తి తనకి ఏమీ తెలియకుండా నిష్ణాతుడు కాకుండానే నాకు వకీల్ని పెట్టుకునే శక్తి లేదు కాబట్టి నేను వెళ్ళి కేసు ఆర్గ్యూ చేస్తానంటే కుదరదు. మరి సార్ నన్నేమో వాదించొద్దు అంటున్నారు, నాకు వకీల్ని పెట్టుకునే శక్తి లేదు, నాకు ఎలాగా అని వీడు వాదిస్తే అప్పుడు కోర్టు వాళ్ళు ఏం చేస్తారంటే ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ని సజెస్ట్ చేస్తారు. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని ఒకటి ఉంది, దాంట్లో ఇగో ఈ వీళ్ళలో ఎవరైనా నువ్వు సెలెక్ట్ చేసుకొని 1984లోనే సుప్రీంకోర్టు వారు తీర్పిచ్చారు. లీగల్ సర్వీస్ అథారిటీస్లో రిజిస్టర్ చేసుకున్న ఏ అడ్వకేట్ అయినా సరే ఇతనికి రైట్ టు చూస్ ద అడ్వకేట్ ఈ బాధితుడికి ఉంది. ఓకే, ఇతను వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే అతని ఫీజు కోర్టు వారే కడతారు. ఓకే, కానీ జనరల్గా స్పీకింగ్ ఒక వ్యక్తి తనకు సంబంధించిన కేసుని తనకు అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా తనే రాసుకోవచ్చు, చెప్పచ్చు, వాదించవచ్చు, తర్వాత అప్పీలేట్ కోర్టుకు కూడా తనే వెళ్ళొచ్చు, అలా చేయొచ్చు. ఏదైనా కూడా నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి, ప్రొసీజర్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. సో అప్పుడు చేయొచ్చు, లేదంటే ఇబ్బందులు అవుతాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, ఎవరి కేసు వాళ్ళు వాదించుకోవాలి అనుకుంటే ఉండే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి సందర్భాల్లో అనేది అవి అప్లికబుల్ ఉంటుంది, ఎలాంటి సందర్భాల్లో అది కుదరదు అనేది మనకి చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. ఒకవేళ అది లేకపోతే వేరే ఏం సోర్సెస్ అనేది ఉంటాయో అవన్నీ కూడా మనకి చాలా చక్కగా తెలియజేశారు మాల్యాద్రి గారు. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రోగ్రాంలో కలుసుకుందాం. నమస్తే.